రైజింగ్ గ్లోబల్ సమిట్ కు వేలైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీలో ఘనంగా ప్రారంభం కానుంది. 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల హబ్ గా మార్చాలనే భారీ లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. డావోస్ లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ను తలపించేలా ఈ సమిట్ ను నిర్వహించబోతున్నారు. 44 దేశాల నుంచి 154 మంది అంతర్జాతీయ ప్రతినిధులు, 46 మంది అమెరికా నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలతో పాటు నోబెల్ బహుమతి విజేతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, WEF CEO జెరెమీ జురాక్స్, అలాగే బయోకాన్ చైర్మన్ కిరణ్ షా వంటి ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. మొత్తం 1686 మంది ప్రతినిధులు, 3000 మంది అతిథులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమ్మిట్ ద్వారా 3 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మధ్యాహ్నం 1:30 గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లాంఛనంగా సమ్మిట్ ను ప్రారంభిస్తారు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 2:30 ప్రసంగిస్తూ ప్రజాపాలన, పెట్టుబడుల అవకాశాలు, విజన్ 2047 లక్ష్యాలు, భారత్ ఫ్యూచర్ సిటీ గురించి ప్రస్తావిస్తారు. మొత్తం 27 ప్యానెల్ చర్చలు జరుగుతాయి. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్, గ్రీన్ మొబిలిటీ, IT, సెమీకండక్టర్స్, హెల్త్, ఎడ్యుకేషన్, టూరిజం, అగ్రికల్చర్, వాల్యూ చైన్స్, సాఫ్ట్ పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి అంశాలపై చర్చలు మధ్యాహ్నం నుంచి సాయంత్రం 6:30 వరకు జరుగుతాయి. రాత్రి డిన్నర్ తో తొలి రోజు ముగుస్తుంది. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ స్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. స్వామి. శివాని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఈ రోజు మధ్యాహ్నం 1:30 ప్రారంభమవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ సమ్మిట్ కోసం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఘనంగా ఏర్పాటు చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా దీన్ని అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ యొక్క పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అందుకోసమే ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ రోజు సమ్మిట్ ప్రారంభమైన తర్వాత ప్రసంగంలో గత 2 సంవత్సరాల్లో తెలంగాణ సాధించిన ప్రగతితో పాటు తెలంగాణ 2047 టార్గెట్ గా ఎలాంటి అభివృద్ధి కోసం తెలంగాణ వేచి చూస్తుంది. సంబంధించి పెట్టుబడుల గమ్యస్థానంగా దేశానికి తెలంగాణను ఒక ప్రధానమైనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే ఈ సమ్మిట్ ద్వారా ఒక 3-4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా దేశ విదేశాల నుంచి అనేక మంది దిగ్గజ ప్రముఖులంతా కూడా ఆహ్వానిస్తున్నారు. ఒకవైపు నోబెల్ ప్రైజ్ గ్రహీతలు కావచ్చు, మరోవైపు ప్రముఖ ఆర్థికవేత్తలంతా కూడా ఈ సమ్మిట్ లో పాల్గొనబోతున్నారు. వరుసగా ఈ రోజు వివిధ రకాల ప్యానల్ డిస్కషన్స్ అయితే కొనసాగుతాయి. ప్రతి డిస్కషన్ సంబంధించి 10 నుంచి 15 నిమిషాల పాటు కొనసాగే ప్యానల్ డిస్కషన్స్ లో ఆయా రంగాలకు సంబంధించినటువంటి పెట్టుబడుల అవకాశాలు, వాటిని ఏ విధంగా అందిపుచ్చుకోవాలి, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, ప్రభుత్వం ఎలాంటి మౌలిక వసతులు కల్పిస్తుంది, అనేక రకాల అంశాలకు సంబంధించి కూడా ఈ డిస్కషన్ కొనసాగుతాయి. ఈ రోజు ముఖ్యమంత్రి కూడా దాదాపుగా 10 నుంచి 12 ప్యానల్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసి వారికి దీనికి సంబంధించిన సమ్మిట్ విషయాన్ని వారికి తెలియజేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు రాష్ట్ర మంత్రులు కూడా ఈ సమ్మిట్ లో ఉన్నటువంటి వివిధ రకాల ప్యానల్ డిస్కషన్ లో పాల్గొంటారు. ఒక్కొక్క హాల్లో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి సబ్జెక్ట్ పైన ఒక్కొక్క అంశం పైన దీనికి సంబంధించినటువంటి ప్యానల్ డిస్కషన్స్ కొనసాగుతాయి. ఒకవైపు గ్రీన్ ఎనర్జీ కావచ్చు, మరోవైపు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించినటువంటి ఈ మొబిలిటీ కావచ్చు, ఇలా ఒక్కొక్క రంగానికి సంబంధించి, మరోవైపు సెమీ కండక్టర్ రంగానికి సంబంధించినటువంటి ప్యానల్ డిస్కషన్ లో చంద్రబాబు, అదేవిధంగా ఇటు ఈ మొబిలిటీలో మరోవైపు పొన్నం ప్రభాకర్, మరోవైపు తెలంగాణలో ఇంధన రంగానికి సంబంధించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఇలా అనేక మంది మంత్రులు, ఇటు మరోవైపు విద్యా వైద్యానికి సంబంధించి దామోదర్ రాజనరసింహ, ఇలా మంత్రులంతా కూడా వారి వారి సబ్జెక్టులకు అనుగుణంగా చర్చల్లో పాల్గొని తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడుల అవకాశాలు, ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వసతులు, మరోవైపు తెలంగాణ దేశంలో గత కొద్ది కాలంగా సాధించినటువంటి అభివృద్ధిని ప్రగతి అంతా కూడా చూపించే అవకాశం ఉంది. ఇది ప్యానల్ డిస్కషన్స్ ప్రధానంగా పెట్టుబడులకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం కోసం పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడతాయి కాబట్టి వీటి మీద ప్రధానంగా ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఈ రోజు సాయంత్రం వరకు వరుసగా ప్యానల్ డిస్కషన్ కొనసాగుతాయి. ఈ రోజు రేపు 2 రోజుల పాటు జరిగేటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసింది. మరోవైపు భారీ బందోబస్తును కల్పించింది. మరోవైపు అనేక రకాల అవాంతరాలు ఉన్నప్పుడు కూడా వాటి సంబంధించినటువంటి అంశాలను కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం వాకప్ చేస్తూ ప్రజాభవన్ లో ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి, వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి దీన్ని పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ఈ రోజు నుంచి 2 రోజుల పాటు జరిగేటువంటి సమ్మిట్ కు ఇప్పటికే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు. దీనికి సంబంధించి సమ్మిట్ విజయవంతం చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉంది. శివాని. రైట్, థ్యాంక్ యూ స్వామి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్